టీమిండియాతో ముగిసిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో జింబాబ్వే 3-0 తేడాతో క్లీన్ స్వీప్ అయింది. ఈ సిరీస్ అనంతరం జింబాబ్వే కెప్టెన్ ఈ సిరీస్పై అలాగే తమ జట్టు ప్రదర్శన, భవిష్యత్ ప్రణాళికలపై కూడా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ను నిర్వహించిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు ఆయన ముందుగా ధన్యవాదములు తెలిపారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లతో ఆడితేనే ఏ జట్టు అయినా అభివృద్ధి చెందుతుందని, అత్యుత్తమ ప్రదర్శనతో క్రికెట్ మరింత వినోదాత్మకంగా మారుతుందని సికిందర్ రాజా అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్లోని అగ్ర జట్లకు, తక్కువ ర్యాంకింగ్స్లో ఉన్న జట్లకు మధ్య ఉన్న తేడాను తగ్గించడానికి భారత్తో జరిగిన ఈ మ్యాచ్లు ఎంతో అనుభవంగా ఉపయోగపడతాయని స్పష్టం చేశాడు. ఇంకా సొంత గడ్డపై ప్రదర్శనపై కూడా సికిందర్ రాజా కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అలాగే తను కూడా బ్యాటింగ్లో ఫెయిల్ అవడం పట్ల కూడా స్పందించాడు. నిజంగా నేను వీలైనన్ని ఎక్కువ పరుగులు ఈ సిరీస్లో చేయలేకపోయారని, ఖచ్చితంగా తొందరలోనే ఫామ్లోకి వస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. తాను పరుగులు చేయలేకపోయినా జట్టు సభ్యులు బాధ్యతాయుతంగా రాణించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ఒక నాయకుడిగా ముందుండి నడిపించడంలో ఎక్కడ వెనకబడ్డానో తనకు తెలుసని, దాన్ని త్వరలోనే సరిదిద్దుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. త్వరలో నమీబియాతో జరగబోయే ముక్కోనపు సిరీస్లో తాను మళ్లీ ఫామ్లోకి వచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తానని, ఆ రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని సికిందర్ రాజా ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ ద్వారా టీంకు ఎన్నో సానుకూల అంశాలు లభించాయని సికిందర్ రాజా వ్యాఖ్యానించాడు. యువ ఆటగాడు న్యూమన్ నైహూరి రూపంలో మంచి టాలెంటెడ్ బౌలర్ దొరికాడని, లోయర్ ఆర్డర్లో మరుమాని అలాగే మధుగిరే మంచి పట్టుదలతో బ్యాటింగ్ చేశారని, వీలైనన్ని పరుగులు చేశారని మెచ్చుకున్నాడు. తమ డ్రెస్సింగ్ రూమ్ సంస్కృతిలో మార్పులు తెచ్చేందుకు కొద్ది కాలంగా కృషి చేస్తున్నామని, ఒకరి విజయంలో మరొకరు భాగస్వామ్యం అవుతూ ఓటమి సమయంలోనూ అండగా నిలుస్తున్నామని పేర్కొన్నాడు. మైదానంలో ప్రతి బంతికి పూర్తి కట్టుబాటుతో, పట్టుదలతో ఆడటమే తమ లక్ష్యమని, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా తమ ప్రమాణాలను మరింత పెంచుకుంటామని వెల్లడించాడు సికిందర్ రాజా. అలాగే టీమిండియా ఓపెనర్ సూర్యవంశీపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే ఒకప్పుడు సెహ్వాగ్ ఎలాగైతే బ్యాటింగ్ చేసేవాడో, బౌలర్ ఎవరైనా చూడకుండా ఎంతటి బౌలర్ అయినా ఈజీగా పరుగులు చేస్తున్నాడని, అతను భయం లేని బ్యాటింగ్ ఆడుతున్నాడంటూ సెహ్వాగ్ బ్యాటింగ్ గుర్తొస్తోందంటూ వ్యాఖ్యానించాడు.